నేను రాజకీయాలు చేసేందుకు రాలేదు, ప్యూర్లీ రైతుల కోసమే వచ్చిన, రైతుల కష్టాలు చూడడానికి మాత్రమే వచ్చిన. రైతుల కష్టాలు చూస్తే నా గుండె కదిలిపోతుంది, కరిగిపోతుంది అన్నాడు ముఖ్యమంత్రి సార్. ఆయన గుండె ఉన్నదో లేదో నాకు తెలియదు. ఈ మధ్యలో యశోద బంద్ చేసి ఏఐజీకి పోయిండు. ఆ ఏఐజీ డాక్టర్లు చెప్పాలి ఆయన గుండె కరుగుతుందా, ఆ గుండె సీసంలాగా ఉందా, రాయిలాగా ఉందా చెప్పాలి. నేను ఎందుకు ఇంత సూటిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అంటే, ముఖ్యమంత్రి గారు మీ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అని మీరు చెప్పుకుంటుంటారు. 17 జూలై 2022 అన్న, ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. 17 జూలై 2022 రోజు ముఖ్యమంత్రి గారికి ఇట్లా వరదలు వచ్చినాయని బయటికి వెళ్ళిండు. అప్పుడు కూడా నిన్న 3 జిల్లాలు తిరిగిండు. అట్లే అప్పుడు కూడా ఒక 3 జిల్లాలు తిరిగిండు. ఆ 3 జిల్లాలు తిరిగినప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, గొప్ప మాట కూడా చెప్పిండు అప్పుడు ముఖ్యమంత్రి. అసలు తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది, తెలంగాణ మీద విదేశీ శక్తుల కుట్ర జరిగింది, క్లౌడ్ బర్స్ట్ చేసిర్రు, అసలు వర్షాలు ఇట్లా పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి అనే దాని మీద నాకు చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతుందని అంతర్జాతీయ స్థాయిలోనే మా రాష్ట్రం మీద కుట్ర చేసి క్లౌడ్ బర్స్ట్ చేసి మా రాష్ట్రం మీద వానలు కురిపిస్తున్నారేమో అనేటువంటి అనుమానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు వ్యక్తం చేసి 17 జూలై 2022 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాలు తిరిగారు. 1 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, 2 ములుగు జిల్లా, 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని 3 జిల్లాలను తిరిగారు అప్పుడు ముఖ్యమంత్రి గారు. 17 జూలై 2022 రోజు ఇట్లా వానలు పడితే దానికి ఒక కొత్త పేరు పెట్టి అమెరికాను బదనాం చేసి అమెరికా వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద కక్ష కట్టి క్లౌడ్ బర్స్ట్ చేసి తెలంగాణ సస్యశ్యామలం అవుతుంటే బాధపడి అతివృష్టిని సృష్టించిండ్రు అని కూడా ముఖ్యమంత్రి గారు అధికారికంగా చెప్పి 3 జిల్లాలలో పర్యటించిండ్రు. నిన్న చెప్పినట్టే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు. ఏమని చెప్పిండ్రు? పంట నష్టం జరిగినటువంటి ప్రతి రైతుకి, అంటే వారు పోయినటువంటి ఈ 3 జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ 3 జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు కురిసి రైతు నష్టపోయినా ఆ నష్టపోయినటువంటి రైతులకి ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు 17 జూలై 2022 రోజు ప్రకటించొచ్చిండ్రు. ఆ రోజు ప్రకటించొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ 3 జిల్లాలలో ఎన్ని ఎకరాలకు ఇచ్చిండ్రు, ఎంతమంది రైతులకి ఎకరాకి 10,000 ఇచ్చిండ్రో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇది ఆ రోజు వివిధ దినపత్రికలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట. ఏమని? వానల వెనుక విదేశీ కుట్ర, వానల వెనుక విదేశీ కుట్ర. ఇది 17 జూలై రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత వివిధ దినపత్రికల లోపల రిపోర్ట్ అయినటువంటి వార్త. ఇంకొక ప్రముఖ తెలుగు దినపత్రికలు కూడా వచ్చింది, వరదల వెనుక విదేశీ కుట్ర. ఏకంగా అమెరికా అన్నాడు, క్లౌడ్ బర్స్ట్ అన్నాడు, ఇంకా ఏదేదో చెప్పినాడు. 17 జూలై 2022 రోజు ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలని పర్యటిస్తూ చేసినటువంటి ఇది. క్లౌడ్ బర్స్ట్ పై సీఎం కేసీఆర్ విదేశీ కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ సీడింగ్ రహస్యంగా చేసిండ్రు. ఇది ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. సో మరి ఇయ్యాల వానలు ఎందుకు పడుతున్నాయి నాకు తెలియక అడుగుతా ఉన్నా. ఆ రోజు అంటే విదేశీ కుట్ర జరిగింది, తెలంగాణ సస్యశ్యామలం అయితే కష్టమైంది, అమెరికాకి వెళ్ళి వచ్చి క్లౌడ్ బర్స్టింగ్ క్లౌడ్ సీడింగ్ చేసిర్రు. మరి నిన్నెవరు చేసిర్రు? విదేశాలు చేసినాయా, స్వదేశాలు చేసినాయా, లేదా మీరు నిత్యం పొగిడేటువంటి పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, నేపాల్లు, శ్రీలంకకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరన్నా కొత్తగా వచ్చి మళ్ళీ నిన్న వానలు కురిపించిర్రా? 17 జూలై 2022 నాడు మీరు చేసిన ఆరోపణ మీద మీరేమన్నా ఎంక్వైరీ చేపించిర్రా? దాని మీద ఏమన్నా సిట్ వేసిర్రా? ఎందుకంటే సిట్ బాగా పనిచేస్తుంది కదా. తెలంగాణ పోలీసులు పనిచేసినంత గొప్పగా ఎవరు పనిచేయరు కదా. అమెరికాకు పోయి మరి అమెరికా అధ్యక్షుని ఏమైనా ఇంట్రాగేషన్ చేసి వచ్చిందా మన సిట్టు? ఎందుకంటే క్లౌడ్ బర్స్టింగ్ తెలంగాణ మీదనే జరిగింది కదా. ఆ క్లౌడ్ బర్స్టింగ్ వెనకాల అమెరికా శాస్త్రవేత్తల కుట్ర ఉంది కదా. వెంటనే సిట్ వేయాలి కదా. మనం చాలా మంది మేధావులైనటువంటి అధికారులు ఉన్నారు కదా మన దగ్గర. ఏ కేసునైనా సిట్ ఇట్లా 5 నిమిషాల్లో ఛేదిస్తుంది కదా. అది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల దగ్గర నుంచి, నయీం కేసు దగ్గర నుంచి ఏ కేసు అయినా, అసలు నిజామాబాద్ లో ఒకటి వాణిజ్య కుంభకోణం అయింది, బార్డర్ మీద సెక్యూరిటీ రిసిప్ట్లు ఇచ్చినటువంటి దొంగ కుంభకోణం, ఎన్నికి ఛేదించింది సిట్. మరంటే అట్లాంటి గొప్ప సిట్ మీ చేతిలో ఉన్నప్పుడు ఆ సిట్ని విదేశీ క్లౌడ్ బర్స్టింగ్ మీద ఏమన్నా వేసిండ్రా? వేసేమన్నా రిపోర్ట్ ఇచ్చిందా సిట్టు? మరి నిన్న మీరు పోయినటువంటి సందర్భంగా వచ్చిన వర్షాలు కూడా విదేశీ కుట్రనేనా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇంకొక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, నా ఉద్దేశం అంతా కూడా రైతుల్ని ఆదుకోవడమే, నేను రైతుల కోసమే వచ్చిన అని చెప్పకనే చెప్తూ
ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడదు. నాకంటే గొప్ప రైతు ఎవరు లేరు. నేను ఫామ్ హౌస్ లో గొప్పగా వ్యవసాయం చేస్తా ఉన్నా. అందుకని రైతన్నలారా నేను నీకు అండగా ఉంటా అని భుజం మీద చేయేసిండు సార్. నేను 2 ప్రశ్నలు. ఒకటి, 2022 జూలైలో మీరు పంచుతా అని చెప్పిన 10,000 ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? శ్వేతపత్రం ఏమన్నా ఇస్తారా? ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ రైతుకి ఇచ్చిండ్రు? ఒకటి. 2, కౌలు రైతులు అనేది లేదన్నటువంటి మీరు వానబడి 3 రోజులు కాలేదన్న. జనరల్ గా ముఖ్యమంత్రి 3 నెలలకోసారి బయటికి వెళ్ళాడు. అసంటది మొన్న వానబడ్డది, అంతకు మొన్న 3 రోజుల కింద వానబడ్డది. తెల్లారే రిపోర్ట్ వచ్చిందా? ఆ తెల్లారే ముఖ్యమంత్రి పోయిండా? 2,22,000 ఎకరాలను అఫీషియల్ గా డిక్లేర్ చేసిండు. వానబడి వెలవక ముందే రిపోర్ట్ వచ్చింది. 2,22,000 ఎకరాలు డిక్లేర్ చేసిండు సారు. ప్రతి ఎకరాకి 10,000 అని కూడా డిక్లేర్ చేసిండు. నేను అడుగుతున్నా, వానబడ్డది ఎన్నడు? ఏ మండలంలో ఎంత మునిగింది? మునిగిన పంట ఎంత? సర్వే చేసింది ఎవరు? మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరు సర్వే చేసిరు? ఏ జిల్లాలో ఎంత పంట నష్టం? 24 గంటలు కాకముందే పంట నష్టాన్ని అంచనా వేసుకొని వచ్చారు అధికారులు. వాన వెలవక ముందే. అదేమన్నా థర్మామీటరా నోట్లో పెట్టి టెంపరేచర్ చెప్పినట్టు? ఏఈఓలు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏడికెళ్ళి చెప్పారు నీకు 2,22,000 ఎకరాలు ఏ పంచనా అది? దానికి 2,22,022 కోట్లు మేము 222 కోట్లు మేము ఇచ్చేస్తున్నామని చెప్పేసిండు. అని చెప్పి ఏమంటాడు? కేంద్రంలో చదువుకోని వాళ్ళు పరిపాలిస్తున్నారు. నేను బాగా చదువుకున్నా, 80,000 పుస్తకాలు చదివినా. నేను చదివిన పుస్తకంలో రాష్ట్రం వేరు, దేశం వేరు. రాష్ట్రానికో రాజ్యాంగం ఉంటుంది, కేంద్రానికో రాజ్యాంగం ఉంటుంది. ప్రధానమంత్రిని గౌరవించాల్సిన అవసరం లేదు. అసలు ప్రధానమంత్రి ఎవరు? ముఖ్యమంత్రులే గొప్ప కదా ప్రధానమంత్రి కంటే. ఇగో ఇట్లాంటి అర్థం వచ్చే రీతిలో కేంద్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారంట, రాష్ట్రంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారంట. అందుకని ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాల సబ్సిడీ లేదు, ట్రాక్టర్ల సబ్సిడీ లేదు. 2018 ఎన్నికల కంటే ముందు ప్రగతి భవన్లో చెప్పిండు. అసలు నేను ఎందుకు పుట్టినా అని మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోవాలి అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ అనేటోడు ఎందుకు పుట్టిండు అని మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోవాలి. ఎంత అవుతుంది మా అంటే 5-6 వేల కోట్లు అవుతుంది. వచ్చే పసల నుంచి రైతులందరికీ ఫ్రీగా ఎరువులు ఇస్తా అన్నాడు సారు. ఎప్పుడు? 2018 ఎన్నికల కంటే ముందు. నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి చేస్తున్నటువంటి అప్పీల్, ముఖ్యమంత్రి మాటలు చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, తేనె పూసిన కత్తి లాంటి మాటలు చెప్తాడు. మోసపోయేది తేనె అనుకొని నాకడానికి పోతే నాలుగే కూడా కట్టే మాటలు బంద్ అవుతాయి. ఇది ఆయన దుర్మార్గమైనటువంటి పాలన. అన్ని బంద్ చేసి రైతుల కంటే నేను చెప్తాడు, రైతులతోటి ఏమిస్తున్నాడు? రైతు బంధిస్తున్నాడంట. ఒక్కసారి మా మీడియా మిత్రులకు నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, 6 ఎకరాలు దాటినటువంటి 6 ఎకర్స్ దాటినటువంటి ఏ ఒక్క రైతు కన్నా ఈ సంవత్సరం రైతు బంధు పడ్డదేమో చెప్పమని ఉండన్న. అంత బిలో 6 ఎకర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడాడ కొంతమందికి వేసి చూపెట్టిరు తప్ప మిగతా వాళ్ళకి ఇక వస్తాయి అనేటువంటి ఒక ఆశలు ఉంచారు తప్ప 6 ఎకరాలు దాటినటువంటి ఏ రైతుకు కూడా రైతు బంధు రాలేదు. ఇంకో మాట ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఫసల్ బీమాలో మీరు ఎందుకు చేరతలేరు? పంటల బీమా ఎందుకు చేస్తలేరు? కేంద్ర ప్రభుత్వం రైతన్నల్ని ఆదుకోవడానికి గత 8.5 సంవత్సరాలుగా 1,32,000 కోట్ల రూపాయల్ని ఫసల్ బీమా కింద దేశమంతా వంచింది కదా సార్ అని అడిగితే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం అయితే తప్ప రైతులకు లాభం కాదు అని చెప్పిండు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే మరి మీరు ఇస్తున్న రైతు బీమా ఎక్కడిది? రైతు బీమా పైసలు ఎక్కడి? రైతు చనిపోతే మీరు ఇస్తున్న 5 లక్షల ఇన్సూరెన్స్ కంపెనీలు కాదా ఇస్తున్నాయి? కేసీఆర్ గారి పేరు మీద ఏమైనా కొత్త బ్యాంక్ ఉందా? కొత్త అకౌంట్ ఉందా? ఎడికెళ్ళి వస్తున్నాయి? మీరు కూడా ఎల్ఐసి తోటి అనుసంధానం చేసి ఎల్ఐసి తోటి ఒప్పందం చేసుకునే కదా రైతు బీమా 5 లక్షలు ఇస్తుంది. అంటే మీరు ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎప్పుడు ఎవరిని పొగుడుతారు, ఎప్పుడు ఎవరిని తెగుడతారో ఆ భగవంతునికి తెలవాలి తప్ప మానవ మాత్రునికి ఎవరిని కూడా అర్థం కాదు. నేను ఈ మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఎల్ఐసి కట్టినా, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినా అది కంపెనీల లాభం కోసం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా చేయండి, పంటల బీమా చేయండి, సాయిల్ హెల్త్ కార్డులు చేయండి, రైతులకి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తించండి అని చెప్తే మాత్రం కంపెనీలకు లాభం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాలూచి పడ్డది అని మాట్లాడతాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా కూడా మీరు రాజకీయాలు చేయకుండా రైతన్నల్ని రైతన్నల్లాగా ఆదుకుంటే డెఫినెట్లీ వి వెల్కమ్ ఇట్. కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట నిన్న
ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని, భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని విమర్శించాలనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే మాట్లాడినారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా తెలంగాణ ప్రాంత ప్రజానికానికి, రైతన్నలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకో మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు. 2022లో తిరిగినప్పుడు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అన్నాడు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారికి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, 40 ఏళ్ల నుంచి నేను రాజకీయాలు ఉన్నా అని చెప్తావు కదా ముఖ్యమంత్రి గారు, అసలు ఎన్డీఆర్ఎఫ్ అనేది ఏంది, ఎస్డీఆర్ఎఫ్ ఏంది, ఎన్డీఆర్ఎఫ్ కి ఎస్డీఆర్ఎఫ్ కి నిధులు ఎట్లా వస్తాయి మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు? 2015లో మీరు ఒక జీవో ఇచ్చినా అని చెప్పిండ్రు. ఏమని? రైతులకి పంట నష్టం జరిగితే ఎకరాకి 3,000 రూపాయలు ఇస్తూ 2015లో ఇచ్చిన జీవోని నేను సవరించి ఈ సంవత్సరం నుంచి 10,000 ఇస్తున్నా అని చెప్పిండు. 2015లో 3,000 ఇచ్చిన జీవోని సవరించేందుకు ముఖ్యమంత్రి గారికి 8 ఏళ్లు పట్టిందన్న. అంటే ఈ 8 ఏళ్లకోలే వానలు పడలే, 8 ఏళ్లకోలే పంట నష్టం కాలే, 8 ఏళ్లకోలే రైతు ఏ రోజు నష్టపోలేదు. ముఖ్యమంత్రి గారికి రైతుల గురించి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే 8 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తుంటే రైతుల గురించిన ఆలోచన వచ్చింది. ఎందుకు 2015లో ఇచ్చిన జీవోని 2023 దాకా ముఖ్యమంత్రి గారు చూడలేదు అంటే దయచేసి రైతన్నలారా మీరు అర్థం చేసుకోవాలి. 17లో సవరించాల్సిందుండే, అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒకసారి చూసినా 19లో సవరించాల్సిందుండే, 21లో సవరించాల్సిందుండే. ఈ 8 ఏళ్లకోలే మొద్దు నిద్రపోయి 2015లో 3,000 నున్న జీవోని ఏకాఏకిన 2023లో 10,000కు పెంచిండ్రు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపిస్తా ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2022లో మీరు తిరిగి వచ్చిరు కదా, 10 లక్షల ఎకరాల్లో పంట నష్టమైందని చెప్పిండ్రు కదా, ఆ రోజు ఎందుకు 3,000ని 5,000 7,000కి ఎందుకు పెంచలేదు అంటే మనకు రైతన్న అనేటోడు ఏ రోజు గుర్తుకు రాలేదు. నేను బాగున్నానా, నా ఫామ్ హౌస్ బాగుందా, నా ఫామ్ హౌస్ లో పంటలు బాగా పండుతున్నాయా, ఇంతకు తప్ప నిజంగా మీకు రైతన్నల పట్ల, రైతులకు జరుగుతున్న నష్టం పట్ల మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 2015లో 3,000 ఇచ్చినటువంటి జీవోని 2023 దాకా ఏ ఒక్క రోజైనా మీ కేబినెట్ ఎందుకు సమీక్షించలేకపోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.